చాలా సింపుల్గా తక్కువ టైంలో చేసుకునే బెల్లం సున్నుండలను ఈరోజు నేను వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇవి చేసుకోవడానికి ముందుగా 2 కప్పుల మినపప్పును ఒక ప్యాన్లో వేసుకొని దూరగా వేయించుకోవాలి. ఇందులో 2 స్పూన్ల బియ్యంను కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే సున్నుండలు తినేటప్పుడు పళ్ళకు అతుక్కోకుండా క్రిస్పీగా ఉంటాయి. ఇవి వేగిపోయాయి. వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పూర్తిగా చల్లారాక ఒక మిక్సీ జార్లో వేసుకొని 4-5 యాలకులు వేసుకొని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పౌడర్ని ఒక బౌల్లో వేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పుల మినపప్పు తీసుకున్నా కాబట్టి 2 కప్పుల బెల్లంను వేసుకుంటున్నా. దీన్ని మొత్తం కలుపుకోవాలి. మళ్ళీ దీన్ని మిక్సీలో వేసుకొని ఫైనల్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా అయితే బెల్లం పర్ఫెక్ట్గా సున్నిపిండిలో కలిసిపోతుంది. ఇప్పుడు ఈ సున్నిపిండిని ఒక ప్యాన్లో వేసుకొని మధ్యలో ఒక హోల్ లాగా చేసుకొని ఒక కప్పు నెయ్యి వేసుకొని మొత్తం కలుపుకోవాలి. సున్నుండలు చేసుకోవడానికి ఫ్రెష్ నెయ్యిని వాడితే సున్నుండలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఈ సున్నిపిండిని లడ్డుల్లాగా ఒక్కొక్కటి చేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా కమ్మని నెయ్యి సున్నుండలు రెడీ అయిపోయాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.